లక్ష్మణస్వామి పరమభక్తుడు రామచంద్రమూర్తికి. ఎప్పుడూ రాముడితో కలిసి ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో లక్ష్మణస్వామిని కౌసల్య సుమిత్రాదుల యొక్క రక్షణ కొరకు నువ్వు తిరిగి వెళ్ళిపోమ్మన్నాడు. వెళ్ళిపోమ్మంటే లక్ష్మణస్వామి ఒక మాట అన్నాడు, అన్నయ్య ఇవాళ నువ్వు నన్ను తిరిగి అయోధ్యకి వెళ్ళిపోమ్మంటున్నావు. అయోధ్యకి వెళ్ళిపోయి మీ అమ్మ కౌసల్యని మా అమ్మ సుమిత్రని రక్షణ చెయ్యమంటున్నావు. బానే ఉంది, ఆ మాట నాకు చెప్పావు, కానీ అన్నయ్య వదిన సీతమ్మ తల్లితో చెప్పలేదే. సీతమ్మ నువ్వు వెళ్ళిపో అని అనలేదే. ఎందుకు అనలేదు నువ్వంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీ విశ్వాసం. నిజం కూడా అంతే. వదిన నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక వదినని మాత్రం నువ్వు అయోధ్యకి వెళ్ళమని చెప్పలేదు. నన్ను మాత్రం అయోధ్యకి తిరిగి వెళ్ళిపోమంటున్నావు. అన్నయ్య నీ ఆజ్ఞ ఔదల దాల్చి అలాగే వెళ్ళిపోతాను. కానీ నా బలహీనత ఏమిటో తెలుసా అన్నయ్య? బాగా నీరు నిండినటువంటి చెరువులో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని ఒక ధూర్తుడు చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి ఉన్న తడి ఆరిపోతున్నప్పుడు పైకి కిందికి గెంతుతూ కింద పడి ఆఖరణ తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టిన చేప పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వెడుతున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి ఇక నువ్వు కనపడడం ఆగిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టేస్తానన్నయ్యా, నిన్ను విడిచి ఉండలేనని చెప్పుకున్న మహాభక్తుడయ్యా.